ఇదే ఇదే భూమిపైన ఇప్పుడు ఇటు 6వ పరిమాణము, ఇటు 7వ పరిమాణం, అటు మళ్ళీ పాతాళం కూడా, నరకం కూడా ఇప్పుడు పైకి వచ్చిందా? 5వ పరిమాణం నరకం కూడా ఇప్పుడు పైకి వచ్చిందా? నరకంలోని ఆత్మలు బయటికి రాలేదా? ఆ దయ్యపాత్మలన్నీ బయటికి రాలేదా? 20 కోట్ల దయ్యాలు బయటకు వచ్చినాయి. కరెక్టేనా అండి? 200 మిలియన్ల దయ్యాలు, 20 కోట్ల దయ్యాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఇప్పుడు అవి భూమిపైననే. అమనంటారా? అలానే 4వ పరిమాణం సైన్స్ ఇక్కడే ఉంది. ఓ విధంగా చెప్పాలంటే మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే అన్ని పక్కపక్కనే ఇక్కడిక్కడే ఉన్న కాలంలో ఉన్నాం. అన్ని ప్రపంచాలు, మొదటి 3 ప్రపంచములు, వెలుగు, పదార్థము, కాలం, ఈ 3 ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఇప్పుడు. భౌతిక శరీరం ఈ 3 ప్రపంచాలలో, వెలుగు, పదార్థము, కాలం, 3 ప్రపంచాలలో. కరెక్టేనా? సైన్స్ 4వ పరిమాణం, అది కూడా ఇక్కడే ఉన్నది. పాతాళం పైకి వచ్చింది. ఇప్పుడు 5వ బూరలో 6వ బూరలో పాతాళము తెరవబడి అందులో ఉన్న దురాత్మలన్నీ కూడా, దయ్యపాత్మలన్నీ కూడా ఇప్పుడు పైకి వచ్చేసినాయి. అవి భూమి పైకి వచ్చేసినాయి. వాటి రాజు పైనుండి పడ్డాడా? రాలి కింద పడ్డాడా? 9వ అధ్యాయంలో, 9వ అధ్యాయం, ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో, అదిగో ఆ పాతాళము, ఆ నరకం యొక్క రాజు మరియు దూత ఆకాశము నుండి పడిపోయిన నక్షత్రం వలె పడిపోయాడా? నక్షత్రం వలె రాలాడా? ఇక్కడ ఒక నక్షత్రం రాలిందని ఉంది బైబిల్లో. అదే ఎవరో కాదు, లూసిఫర్. వాడు ఆ పడిపోయిన నక్షత్రం ఎవరట? వాడు ఆ రాలిన నక్షత్రం ఎవరట? వాడు పాతాళం, నరకానికి వాడు రాజు మరియు దూత. మరి వాడికి ఏమి ఇవ్వబడింది? ఆ నరకం యొక్క తాళపు చేతులు ఇవ్వబడింది. ఇక్కడ ఒక మాట చెప్తా నేను, వచ్చింది కాబట్టి సందర్భం. వాస్తవంగా పాతాళంలో ఒక రాజ్యం ఒక తాళపు చేతులు యేసు చేతిలో ఉన్నాయి. ప్రకటన 1వ అధ్యాయంలో 18వ వచనంలో, ఇదిగో నేను మరణించి తిని గాని యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను, మరణము యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చేతులు నా వశములో ఉన్నాయి అన్నాడు ఆయన. కరెక్టేనా? దాని గురించి ప్రవక్త చాలా క్లియర్గా డీమ్నాలజీ మెసేజ్లో, దయ్యాభిశాస్త్రమైన వర్తమానంలో ఆయన బోధించాడు. అది మనం చాలాసార్లు చూసాం. యేసు శిలువపై మరణించాక ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి. ఆయన శరీరాన్నో అరమితబు యోసేపు, సీక్రెట్ బిలీవర్, రహస్య విశ్వాసి, వెళ్ళి ఏం చేశాడు? అక్కడున్న పిలాతును అడిగి, పర్మిషన్ అడిగి, అనుమతి తీసుకొని శిలువ నుండి ఆ దేహాన్ని కిందికి దింపి, యూదుల మతాచార ప్రకారముగా ఆ దేహాన్ని మొత్తం శుద్ధి చేసి సన్నని నారబట్టలతో చుట్టి తీసుకెళ్ళి తన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో, తన కోసం, మట్టి సమాధి కాదు అది, తన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో పెట్టి దానికి అడ్డుగా ఒక రాయిని పెట్టాడు. కొండనే, అది కూడా చెప్పిన నేను, కొండనే వాళ్ళు ఏం చేస్తారు? ఒక చిన్న గుహగా తయారు చేస్తారు సమాధి కోసం. తర్వాత కొండ ఆ గుహ లోపలికి వెళ్లకుండా ఉండడానికి మధ్య ఏం పెడతారు? బయట ఒక పెద్ద రాయి అడ్డుగా పెడతారు. అదే సమాధి. తెలుసుగా మీ అందరికీ? సరే, ఇప్పుడు యేసు దేహం అక్కడుంది, కానీ యేసు ఆత్మ ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? పాతాళానికి వెళ్ళింది. పాతాళానికి వెళ్ళి ఏం చేసింది అక్కడ? ఆయన ఏం చేశాడు? వెళ్ళి ముందు లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడు. పాతాళంలో అతి నీచమైన స్థలం, భూమి క్రింది భాగాలు, అతి నీచమైన స్థలం పాతాళంలో, నరకంలా. అదే లూసిఫర్ ఉన్న స్థలంకు వెళ్ళి వాని దగ్గర ఉన్న పాతాళం యొక్క తాళపు చేతులు లాగేసుకున్నాడు. లాగేసుకొని డైరెక్ట్గా 3వ స్థలం పరదేశ్. అక్కడ పాతాళముల పరదేశ్ ఎక్కడుందంటే ఈ భూమి కింది భాగాలలోనే పాతాళం పక్కనే పరదేశ్ ఉన్నది. పరదేశు, పారడైజ్, పాతాళం పక్కనే. కానీ అదొక చెర. ఏంటిది? అది ఒక చెర. అది ఆ చెరలో ఎందుకున్నారు వాళ్ళు? పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, వాళ్ళందరూ చనిపోయినప్పుడు ఆ చెరలో, వాళ్ళు థియోఫన్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం థియోఫన్లో లేరని, వాళ్ళు థియోఫన్లోనే ఉన్నారు వాళ్ళు.
కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పాతాళానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పూర్తి విమోచన జరగదు. వాళ్ళు ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తము, గొర్రెల రక్తము, పశువుల రక్తం కింద, పక్షుల రక్తం కింద ఉన్నారు వాళ్ళు. కానీ అవన్నీ ఎవరిని చూపిస్తానంటే రాబోతున్న నిజ రూపమైన యేసుక్రీస్తుని. ఇవన్నీ ఛాయలు. ఇవి అక్కడ చిందించబడిన మేకల రక్తము, గొర్రెల రక్తము, కోడెల రక్తము, ఎడ్ల రక్తము, పశువుల రక్తము అంతా రాబోతున్న యేసుక్రీస్తు రక్తానికి అవి ఛాయగా నీడగా ఉన్నాయి అక్కడ. అందుకే వాళ్ళు విమోచన పూర్తి కాలేదు కాబట్టి, ఓన్లీ వాళ్ళు ఛాయలో నీడలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పరదేశు, వాళ్ళకి అప్పుడు పాతాళంలో పరదేశు ఎక్కడుందంటే ఆ పరదేశు అది పాతాళంలో ఉంది భాగంగా. పాతాళంలో ఒక భాగం, అది భూమి కింది భాగంలో ఒక భాగం, అది పాతాళం పక్కన. కానీ చెరలో ఉన్నారు. మళ్ళీ ఎందులో ఉన్నారు? ఆ తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ చెరలో తాళపు చేతులు లూసిఫర్. వాని దగ్గర ఎందుకున్నాయి? ఎందుకంటే ఇంకా విమోచన రాలేదు అక్కడ, విమోచన జరగలేదు అక్కడ. విమోచన జరిగితే వాని దగ్గర హక్కు ఉండదు. తాళపు చేయి దేనికి సాదృశ్యం? హక్కుకి, అధికారానికి. తాళపు చేయి దేనికి సాదృశ్యం? అధికారానికి. తాళపు చేయి, ద్వారమునకు తాళపు చేయి వర్తమానంలో ప్రవక్త అంటాడు, తాళపు చేయి విశ్వాసానికి, తాళపు చేయి అధికారానికి సూచిస్తా ఉన్నది. ఇప్పుడు పాతాళ లోకం యొక్క తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయంటే అపవాది దగ్గర. అందుకు కారణం పాపం, మనిషి పాపం చేయడం వలన. కానీ మరి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, వారి యొక్క ప్రవక్తల సంగతి ఏంది? పాత నిబంధనలో వాళ్ళకు కూడా విమోచన జరగలేదు కాబట్టి, విమోచన యొక్క ఛాయ నీడలో మాత్రమే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందుకోసమే వాళ్ళు కూడా అక్కడ చెరలో బంధించబడి ఉన్నారు, చెరసాలో బంధించబడి ఉన్నారు. వాళ్ళ ఆత్మలు కూడా, హల్లెలూయా, వాళ్ళు థియోఫనీలో ఉన్న వాళ్ళ ఆత్మలు చెరసాలో బంధించబడి ఉన్నాయి. అర్థమైందా? ఎందుకు? సంపూర్ణ విమోచన కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చి రక్తం చిందించాడో, నిజమైన లోక పాపలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎప్పుడైతే రక్తం చిందించాడో ప్రియులారా, అప్పుడు సంపూర్ణమైన విమోచన జరిగింది అక్కడ. పాత నిబంధనలో పరిశుద్ధులందరికీ జరిగింది, కొత్త నిబంధనలో రాబోతున్న 7 సంఘకాలలో ఉన్న వధువు కూడా జరిగింది అక్కడ. రాబోతున్న 7 సంఘకాల వధువు, కొత్త నిబంధనలో రాబోతున్న 7 సంఘకాల వధువు. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్. అవునా? మన పాత నిబంధనలు అందరూ పోస్ట్ పెయిడ్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్లాన్ ఏంటంటే పోస్ట్ పెయిడ్ ప్లాన్. మనమంతా ప్రీపెయిడ్ ప్లాన్. అంటే ముందుగానే రక్తం చిందించబడింది అక్కడ. మనం రాకముందే రక్తం చిందించబడింది, మన కోసం ముందుగానే వెల చెల్లించబడింది. వాళ్ళు వచ్చిపోయాక వెల చెల్లించబడింది. వాళ్ళు రాబోయే కలవరి వైపు చూశారు, మనము వచ్చిపోయిన కలవరి వైపు చూస్తాం. వాళ్ళు రాబోయే గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తారు పాత నిబంధనలో ఉన్నవారు. కొత్త నిబంధనలో ఉన్న వధువు ఆల్రెడీ వచ్చిపోయిన వధువు, వచ్చిపోయిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు వైపు చూస్తా ఉన్నాం మనం ఇప్పుడు. అర్థమవుతుందని అన్నది? ఆమేన్. అందుకే వాళ్ళకు విమోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆయన తాళపు చేతిని వాని దగ్గర నుండి, ప్రవక్త అంటాడు, వాని నడుముకు వేలాడుతున్నదట ఆ తాళపు చేయి. ఎవరు? లూసిఫర్ నడుము. దాన్ని పట్టుకొని లాగి, యేసుక్రీస్తు వాని దగ్గర నుండి లాగి ఒక తన్నుడు తన్ని అక్కడ నుండి నేరుగా అదిగో ఆ పాతాళములోని ఒక భాగమై ఉన్న ప్రదేశకు వచ్చి అక్కడ తాళం తెరిచి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ, చెరలో ఉన్న వాళ్ళని చెరగానే బడికి తీసుకొచ్చేసాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా అందరికీ? చెరగానే బడికి తీసుకొచ్చేసాడు ఆయన. ఆమేన్. అందుకే ఇప్పుడు తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయంటే, మరణం యొక్క పాతాళలోకం తాళపు చేతులు నా వశంలో ఉన్నాయని అక్కడ ప్రకటన 1:18 రాయబడి ఉంటుంది. ప్రకటన 1:18 ఇదిగో నేను మరణించి తిని కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను, మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చేతులు నా వశంలో. కానీ ఇప్పుడు ఆ తాళపు చేయి ఎవరికి ఇచ్చాడో తెలుసా? 5వ బూరలో పాతాళం యొక్క తాళపు చేతులు ఆ పాతాళం యొక్క రాజు, ఆ నరకం యొక్క రాజు మరియు దూతైన లూసిఫర్కి
వాడేం చేశాడు? వాడు అక్కడ 9వ అధ్యాయంలో, ప్రకటన 9వ అధ్యాయంలో 5వ బుర్రలో వాడు రాలిన నక్షత్రంగా కింద పడ్డాడు. వాడు ఒక నక్షత్రం రాలి కింద పడింది. వాడే లూసిఫర్. వానికి ఇప్పుడు అధికారం ఇవ్వబడింది నరకం పైన, దాన్ని తెరవడానికి. తెరిచాడా? ఆ తాళపు చేతులు ఇవ్వబడ్డాయి వాడికి, నరకం పైన తాళపు చేతులు. ఎందుకంటే ఆ నరకానికి రాజు వాడే, ఆ నరకానికి దూత కూడా వాడే, వర్తమానికుడు. రాజు వర్తమానికుడు వాడే. అందుకే వాడు తెరిచాడు. తెరిచినప్పుడు ఏమైంది? అక్కడ 20 కోట్ల దయ్యాలు బయటకు వచ్చినాయి. అక్కడ ఈ దయ్యాలు ఎవరు? ఈ దయ్యాలు పడిపోయిన దూతలు. లూసిఫర్ బోధ విని పడిపోయిన దూతలు. దేవుడు వాటిని కటిక బిలములో బంధించాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆ పాతాళం తెరవబడి బయటకు వచ్చి, ఇప్పుడు 4వ పరిమాణం సైన్స్లోను, వాతావరణంలోను, సైన్స్లోను, ఆమేన్, మరియు మనుషులలో దూరుతున్నాయి ఇప్పుడు ఆ దయ్యాలు. కరెక్టేనా? అందుకే ఈ